ఈరోజు క్లాస్ నుంచి మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి చూద్దాం. సో దీన్నే మనం ఊప్స్ అంటాం. ఊప్స్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి చూడబోయే ముందు మనం ఏం చేద్దామంటే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్కి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి డిఫరెన్సెస్ చూసి తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ టాపిక్స్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఫంక్షనల్ ప్రోగ్రామింగ్కి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి డిఫరెన్సెస్ చూద్దాం. సో మీకు ఫంక్షనల్ అన్నా ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నా రెండు ఒకటే, డిఫరెన్స్ ఏం లేదు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనం ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎప్పుడు వెళ్తామంటే మీరు ఎప్పుడైనా సరే ఒక స్పెసిఫిక్ టాస్క్ చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు మనం ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్తాం. So if you want to perform any specific task, then we go for procedural programming language. సో మనకి ఈ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిజైన్ చేసిందే ఏదన్నా స్పెసిఫిక్ టాస్క్ చేయటం కోసం. సో జనరల్గా మీరు ఏ ఫంక్షన్ చూసినా కానీ ఫంక్షను ఇన్పుట్ తీసుకుంటుంది, దాని తర్వాత అది ఒక టాస్కో లేకపోతే ఆపరేషనో ఏదో ఒకటి పెర్ఫామ్ చేసి ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేసిద్ది. సో జనరల్గా మీరు ఏదన్నా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కానీ లేదా ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి కేసెస్లో మనకి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో ఆ కేసెస్లో మీరు వితౌట్ ఎనీ డౌట్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ వాడుకోవచ్చు. సపోజు మీరు గిన ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ లైక్ ఎడిషన్ చేయాలనుకున్నారనుకోండి. సో మీరు ఏం చేస్తారు? సో ఫస్ట్ వచ్చేసి మనం ఆ ఫంక్షన్ ఉంటుంది, ఈ ఫంక్షన్లో మీకు ఇన్పుట్ తీసుకుంటుంది. సో ఇది ఇన్పుట్. సో ఇది ఒక టాస్క్ చేస్తుంది, అదేంటిది ఎడిషను చేసిన తర్వాత అవుట్పుట్ ఇస్తుంది. సో బేసికల్గా మీకు ఏ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కానీ అది ఇన్పుట్ తీసుకుంటుంది, ఏదో ఒక ఆపరేషన్ కానీ టాస్క్ చేసి మనకి అవుట్పుట్ అనేది రిటర్న్ చేసింది. సో ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి అయితే. మీకు రియల్ వరల్డ్లో సపోజ్ మీరు ఒక చిన్న ఫ్యాక్టరీ ఉందనుకోండి, దోశ ఫ్యాక్టరీ. సో మీరు ఇన్పుట్గా ఏమిస్తారు? మీరు రా మెటీరియల్ ఇస్తారు. రా మెటీరియల్ ఏమిస్తారు? సో మీరు మినప్పప్పు కానివ్వండి, దాంతోపాటు వాటరు, రైస్ కంటెంటు, ఇదంతా మీరు రా అంటే ఇన్పుట్గా ఇస్తే అది ఒక టాస్క్ పెర్ఫామ్ చేసి అంటే గ్రైండ్ చేసి ఫైనల్గా అవుట్పుట్ అనేది మనకి దోశ బ్యాటర్ ఇచ్చింది. సో ఇది రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. సో అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనుకోండి. సో ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్నప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది బాగా హెల్ప్ అయ్యింది. ఇఫ్ యూ వాంట్ టు సాల్వ్ ఎనీ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్, దెన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ విల్ హెల్ప్ యూ. ఇంకొక రకంగా చెప్పాలంటే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఎలా హెల్ప్ అయ్యిందంటే, ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్, మీరు గిన రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ లాగా థింక్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి వెళ్తాం. సో మీకు రియల్ వరల్డ్లో నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా, బ్యాంక్ అనేది తీసుకుంటున్నా. సో ఇది మీరు రియల్ వరల్డ్లో చూసేదే, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఎలా ఉంటుంది? మీకు మొత్తం రియల్ వరల్డ్ కనెక్షన్తోనే ఉంటుంది. సో మనకి బ్యాంక్లో కస్టమర్స్ ఉంటారు. కస్టమర్స్ ఉంటే ఏముంటాయి? కస్టమర్ నేమ్ ఉంటుంది, కస్టమర్ అకౌంట్ నెంబర్ ఉంటాయి, వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. సో ఇది ఒక సైడ్. ఇంకొక సైడ్ బ్యాంక్ సైడ్ తీసుకున్నారనుకోండి, ప్రతి బ్యాంక్ కూడా బ్యాంక్ నేమ్ ఉంటుంది, దాంతోపాటు బ్యాంక్ యొక్క అడ్రస్ ఉంటుంది, దాని యొక్క ఐఎఫ్సి కోడ్, ఈ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇదంతా డేటా మనకి. దాంతోపాటు మనకి మెథడ్స్ కూడా ఉంటాయి. సో బ్యాంక్లో మనకి ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ వచ్చేసి ఏముంటుంది? ఏదన్నా మనీ డిపాజిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, విత్డ్రాల్ చేసుకోవాలంటే విత్డ్రాల్ చేసుకోవచ్చు, దాంతోపాటు మీరు మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోవాలనుకుంటే మీరు అది కూడా చేయవచ్చు. సో ఈ ఫంక్షనాలిటీ, ఈ డేటా మొత్తం కూడా ఏ కస్టమర్ అయినా వాడుకోవచ్చు. సో ఇది మీకు మెయిన్ డిఫరెన్స్. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేదేమో ఒక స్పెసిఫిక్ టాస్క్ చేయడానికి వాడుకుంటాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేదేమో మీరు ఎప్పుడైనా ఏదన్నా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వాడుకుంటాం. ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్, దెన్ యూ గో ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు గిన ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్తే
మీకు ఈ ఫంక్షన్స్, డేటా అనేవి సెపరేట్‌గా ఉంటాయి. మీకు డేటా అనేది బయట నుంచి వస్తది. మీరు ఏదో ఒక ఆపరేషన్ చేస్తారు. అవుట్‌పుట్ కూడా డేటాని రిటర్న్ ఇచ్చేస్తారు. కొన్నిసార్లు కావాలంటే ఫంక్షన్ లోపల మనం డిక్లేర్ చేసుకోవచ్చు గానీ, జనరల్‌గా ఈ ఫంక్షన్స్, డేటా అనేవి సెపరేట్‌గానే ఉంటాయి. సో, మీకు ఇలా ఉండటం వల్ల ఏంది, ఈ ఫంక్షన్స్ గానీ, డేటాని గానీ సపోజ్ మీరిక్కడ రాశారు గదా! ఈ ప్రోగ్రామ్‌లో, ఈ ఫైల్‌లో ఎక్కడైనా గూడా యాక్సెస్ జేసుకోవచ్చు. ఓకే. మీకు రిస్ట్రిక్షన్ అనేది ఉండదు. అదే మీకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నారనుకోండి, ఇదెలా ఉంటదంటే ఇక్కడ ఫంక్షన్స్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఫంక్షన్స్ మనం మెథడ్స్ అంటాము. మనకిక్కడ డేటా, మెథడ్స్ అనేవి బౌండ్ అయ్యి ఉంటాయి. అంటే 2 కలిసుంటాయి. దేని కింద కలిసుంటాయంటే, క్లాస్ లోపల ఈ 2 గూడా ఉంటాయి. ఔట్‌సైడ్ ద క్లాస్ జనరల్‌గా మనకి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో డేటా అనేది ఫ్రీగా ఉండదు. వితిన్ ద క్లాసే మనకి ఆ డేటా మెథడ్స్ అనేవి బౌండ్ అయ్యి ఉంటాయి. మీరు చూడండి, బ్యాంకే తీసుకోండి. ఇక్కడ చూసారనుకోండి, మనకి డేటా అనేది, ఫంక్షన్స్ అనేవి 2 గూడా బౌండ్ అయ్యి ఉన్నాయి. ఎక్కడైతే మీరు ఫంక్షన్ వాడుతున్నారో ఆ డేటాని యూజ్ చేసుకుంటూ ఉంటారు. అయి 2 టుగెదర్‌గానే ఉంటాయి. దాంతో పాటు ఇవి క్లాస్ లోపల ఉంటాయి. ఔట్ సైడ్ ఉండవు. దీనివల్ల ఏంది, మీరు ఎవరైనా సరే ఔట్ సైడ్ ద క్లాసు ఈ డేటాని డైరెక్ట్‌గా యాక్సెస్ జేయాలంటే చేయలేరు. డేటాని గాని, మెథడ్‌ని గాని. ఒకవేళ యాక్సెస్ జేయాలంటే మీరు క్లాస్ నేమో, ఆబ్జెక్ట్ నేమో వాడాలి. దీనివల్ల మనకి డేటా సెక్యూరిటీ అనేది బాగుంటది. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడినప్పుడు. దాన్నే మనం ఎన్‌క్యాప్సులేషన్ అంటాం. ఇంకోటేందంటే, మనకి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో యాక్సిడెంటల్‌గా ఎవరైనా సరే సపోజ్ బ్యాలెన్స్ అనే ఒక వేరియబుల్‌ని చేంజ్ జేయాలి అనుకుంటే, వాళ్ళు చేంజ్ జేయలేరు. ఇప్పుడు నేను బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2000 ఇచ్చాననుకోండి. సో, ఇప్పుడు పైథాన్ ఏమనుకుంటదంటే, వాళ్ళు సెపరేట్‌గా ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నారనుకుంటది. మీకు ఈ సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ వేరు, ఈ బ్యాలెన్స్ వేరు. మీకు కావాలంటే ప్రింట్ చేసి చూపిస్తాను. థట్ యూ విల్ బి క్లియర్. ఇక్కడ మీకు 2 ప్రింట్ చేస్తున్నాను చూడండి. ఇదేమో బ్యాలెన్సు. ఇది ఔట్‌సైడ్ ద క్లాస్ ఉన్న వేరియబుల్. ఇంకోటేమో క్లాస్ వేరియబుల్ ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మీరు అవుట్‌పుట్ చూసుకుంటే, మీకు ఔట్‌సైడ్ ద క్లాస్ ఏమో 2000 ఉంది. క్లాస్‌లోనేమో 0 ఉంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏందంటే, ఎవరైనా సరే ఇప్పుడు బ్యాలెన్స్‌ని ఔట్‌సైడ్ ద క్లాస్ డైరెక్ట్‌గా యాక్సెస్ చేసేసారనుకోండి, వితౌట్ క్లాస్ నేమ్ గానివ్వండి, ఇన్‌స్టాన్స్ నేమ్ గానివ్వండి, అదొక కొత్త వేరియబుల్‌గా తీసుకుంటది. మీరు యాక్సెస్ చేయాలంటే ఎక్స్‌ప్లిసిట్‌గా క్లాస్ నేమ్ అన్నా, లేదా ఇన్‌స్టాన్స్ నేమ్ అన్నా ఇచ్చే యాక్సెస్ చేయగలుగుతారు. ఇక్కడ యాక్సిడెంటల్‌గా ఎవరన్నా వేరియబుల్‌ని చేంజ్ చేయటం అనేది జరగదు. అన్‌లెస్ నువ్వు క్లాస్ నేము లేదా ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తే తప్పితే. అదే మనకి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయితే నాకిక్కడ C=6 ఉంది. నేను దీన్ని C=7 అని చేంజ్ చేస్తా. ఇంకొకడొచ్చి కావాలంటే C=8 అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మీకు చేంజెస్ జరుగుతాయి. నేను ప్రింట్ చేస్తే ఏదైతే చేంజ్ చేసినా వాల్యూనే ఉంటది. మీకు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో యాక్సిడెంటల్ చేంజెస్ జరగొచ్చు. అదే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో జరగవు. ఎందుకంటే మీకు డైరెక్ట్‌గా వేరియబుల్ నేమ్ ఇస్తే అది ఇన్‌స్టాన్స్ గాని, క్లాస్ వేరియబుల్‌గా తీసుకోదు. అదే ఫంక్షనల్ అయితే తీసుకుంటది. చేంజెస్ అలౌ చేసిద్ది. ఇది మీకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడటం వల్ల అడ్వాంటేజ్. మీకు డేటా సెక్యూరిటీ ఉంటది. యాక్సిడెంటల్ చేంజెస్ అనేవి జరగవు. దీంతో పాటు మనం ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కడ వాడతామంటే, మీరేదన్నా సింపుల్ టాస్క్‌లు లేదా స్ట్రెయిట్ ఫార్వర్డ్ టాస్క్‌లు చేయాలనుకున్నప్పుడు వాడుకోవచ్చు. అది ఫ్యాక్టోరియల్ గానివ్వండి, లేదా ఏదన్నా ఎడిషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్‌కి ఏదైనా సింపుల్ టాస్క్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ టాస్క్ బాగా హెల్ప్ అయిద్ది. అదే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి ఎప్పుడు ఎళ్తామంటే, మీరేదన్నా లార్జర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నా, లేదా ఏదన్నా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయాలన్నా, మీరు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి వెళ్ళొచ్చు. అది బాగా హెల్ప్ అయిద్ది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కడ వాడతామంటే, మనం స్క్రిప్టింగ్‌కి వాడుకోవచ్చు. దాంతో పాటు మీరేదన్నా సిస్టమ్ లెవెల్
సిస్టమ్ లెవెల్ టాస్క్‌లు చేయాలనుకుంటే అక్కడ కూడా బాగా హెల్ప్ అయిద్ది. సో, ఇక్కడ ఏందంటే మీరు సిస్టమ్ లెవెల్ టాస్క్‌లు చేసేటప్పుడు మీకు పెర్ఫార్మన్స్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మీరు కంపల్సరీగా ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కెళ్ళండి. సో, పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్‌మెంట్ కోసం అయితే మనకి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా హెల్ప్ అయిద్ది. సో, మనకి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సి, పాస్కల్. అదే మీరు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజి ఎక్కడ వాడతామంటే ఎక్కువగా ఏదన్నా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా, లేదా వెబ్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయాలన్నా, లేదా మొబైల్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయాలన్నా, మీరు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని వాడుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి పైథాను, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌కి జావా ఉంది, సి షార్ప్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. సో, ఇవన్నీ గూడా మీకు మెయిన్ డిఫరెన్సెస్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్‌కి, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌కి. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ నుంచి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌కి ఎందుకెళ్ళాలి? సో, మీకు ఎక్కడైతే సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో యూ కెన్ యూజ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. ఎక్కడైతే మీకు రియల్ వరల్డ్‌లో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, లార్జ్ స్కేల్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు బెటర్ టు గో ఫర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ వాడితే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్‌ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్‌ని. సో, ఫస్ట్ పాయింట్ ఇక్కడొచ్చేసి మాడ్యులారిటీ ఎన్‌క్యాప్సులేషన్. సో, మనం గిన ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడామనుకోండి. సో, మనకి బేసికల్‌గా ఆ డేటా మనం చేసే ఆపరేషన్స్ అన్నీ గూడా ఆ ఆబ్జెక్ట్‌కి, క్లాస్‌కి టై అయ్యి ఉంటది. మనం ఈజీగా అర్థం జేసుకోవచ్చు. ఈజీగా కనెక్ట్ అవుతాం. ఓకే. అదే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అయితే మాత్రం సో, మీరు చేసే ఆపరేషన్స్ అనేది పర్టిక్యులర్ రియల్ వరల్డ్ ఎంటిటీతో కనెక్ట్ అవ్వవు. దో మనకి మాడ్యులారిటీ, రీయూజబిలిటీ ఉంటది రెండిటి ద్వారా. సో, మీకు రియల్ వరల్డ్ కనెక్షన్ అనేది ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ వాడినప్పుడు రాదు. సో, మనం ఇప్పుడు చూడొచ్చు దాన్ని. సో, నేనేం జేశానంటే ఇది బ్యాంకింగ్ అప్లికేషను. అంటే బ్యాంక్ ప్రాజెక్ట్‌లాగా తీసుకున్నా. సో, మనకి బ్యాంక్‌లో డిపాజిటు, విత్‌డ్రా ఉంటది. సో, దాని తర్వాత ఏందంటే సో, యూజర్స్ ఈ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. సేమ్ దీన్నే నేను ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ద్వారా గూడా రాశాను. సో, ఫస్ట్ మనం ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ చూద్దాం. సో, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్‌లో మనం ఏమన్నాము? సో, ఇక్కడ మీకు ఫోకస్ అంతా కూడా చూడండి ఫంక్షన్స్ మీదే ఉంటాయి. రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్‌తో కనెక్ట్ అవ్వదు. సో, చూడండి ఇక్కడ మీరు ఫంక్షన్స్‌నే కాల్ చేస్తున్నారు. ఓకే. సో, ఆ రియల్ వరల్డ్ కనెక్షన్ అనేది మిస్ అయ్యిద్ది. థో వి కెన్ రీయూజ్ ద ఫంక్షన్ దట్ కనెక్షన్ విల్ మిస్. అదే మీరు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ చూస్తే మీకు క్లియర్‌గా రియల్ వరల్డ్ కనెక్షన్ ఉంటది. సో, ఇది బ్యాంక్ అకౌంటు. దీంట్లో మనకి ఈ డిపాజిట్, విత్‌డ్రా ఉంటాయి. సో, ఇవి పర్సన్ స్పెసిఫిక్. బ్యాంక్‌లో ఎవరికైతే అకౌంట్ ఉందో వాళ్ళందరూ చేయొచ్చు. సో, ఆ ఆబ్జెక్ట్‌తో టై అయ్యి ఉంటాయి ఈ ఆపరేషన్స్ అనేది. ఓకే. అది ఇంపార్టెంట్. ఇంకోటేందంటే మనం ఎన్‌క్యాప్సులేషన్ గురించి చెప్తున్నాం. మీరు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ చూస్తే ఈ ఫంక్షన్స్‌ని ఎవరైనా యాక్సెస్ జేసుకోవచ్చు. రిస్ట్రిక్షన్ ఏం లేదు ఈ ఫైల్‌లో. అదే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో ఎవరు డైరెక్ట్‌గా ఈ ఫంక్షన్ గాని, ఈ ఫంక్షన్ గాని, డేటాని గాని ఎవరు టచ్ చేయలేరు. యూ హావ్ టు యూజ్ ఎ క్లాస్ ఆర్ ఆబ్జెక్ట్ టు యాక్సెస్ దట్ డేటా. సో, మనకి కైండ్ ఆఫ్ ఎన్‌క్యాప్సులేషన్, డేటా హైడింగ్ అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ వాడితే వచ్చిద్ది. ఇంకోటేందంటే స్టేట్ మేనేజ్‌మెంట్. అంటే ఇక్కడ చూడండి మీరు, నేను ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ వాడితే, సో, మీరేం జేస్తున్నారు? ఈ ఫంక్షన్‌ని కాల్ జేస్తున్నారు. కాల్ జేసినప్పుడు ఇక్కడ వేరియబుల్ ఉంది గదా! ఈ వేరియబుల్ ఏదైతే పంపిస్తున్నారో, మీరు దాన్నే చేంజ్ జేసుకోవట్ల. మళ్ళీ ఆ చేంజ్ జేసిన దాన్ని బ్యాలెన్స్‌ని ఒక కొత్త వేరియబుల్‌లోకి అసైన్ జేయాలి. ఇక్కడ పాయింట్ ఏందంటే, ఇప్పుడు నాకు 100 కస్టమర్స్ ఉంటే 100 బ్యాలెన్స్ చూసుకోవాలన్నా, విత్‌డ్రాల్ జేసుకోవాలన్నా, డిపాజిట్ జేసుకోవాలన్నా నాకు 100 డిఫరెంట్ వేరియబుల్స్ ఒస్తాయి. వాటిని రియల్ వరల్డ్‌లో మేనేజ్ జేయటం కష్టం. అదే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ వాడితే, సో, మీకు కొత్త వేరియబుల్స్ ఏముండదు. సో, చూడండి ఈ ఆబ్జెక్ట్‌కి కాల్ ఎళ్ళినప్పుడు సో, మనకేందంటే ఆ ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ ఫంక్షన్సే ఉంటాయి. సో, ఆ వేరియబుల్సే
చేంజ్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ కొత్తగా వేరే వేరియబుల్స్‌ని మనం మేనేజ్ చేయాల్సిన పని లేదు యాస్ ఎ ప్రోగ్రామర్. ఎప్పుడైతే ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో అదే ఒక సెపరేట్ వేరియబుల్ క్రియేట్ చేసుకుంటది. సో, ఇక్కడేంది నేను ఎలైస్‌కి ఒక వేరియబుల్, ఓకే. మళ్ళీ బాబ్‌కి ఒక వేరియబుల్, ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి. మన ఎక్కువ మంది ఉన్నారనుకోండి, 100 మెంబర్స్, 100 అకౌంట్స్ ఉంటే మేనేజ్ చేయడం కష్టం. అదే ఇక్కడ నేను మేనేజ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఆ నేమ్ ఇస్తే అదే చూసుకుంటది. వాళ్ళకి మెమరీలో ఆ బ్యాలెన్స్ అనేది ఆ ఆబ్జెక్ట్‌కి తగ్గట్టు ఒక వేరియబుల్. ప్రతి ఆబ్జెక్ట్‌కి ఆ బ్యాలెన్స్ అనేది డిఫరెంట్ లొకేషన్‌లో అదే స్టోర్ చేసుకుంటది. నేను మళ్ళీ దాని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. కొత్త వేరియబుల్స్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. అది దీని మీనింగు. సో, నెక్స్ట్ కోడ్ రీయూజబిలిటీ, ఎక్స్‌పాన్షన్. సీ రెంటల్‌లో కోడ్ రీయూజబిలిటీ, ఎక్స్‌పాన్షన్ బానే ఉంటది. సో, మనం గన ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ తీసుకుంటే, సో, బేసికల్‌గా మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌కెళ్ళేదే రీయూజబిలిటీ కోసం. ఇన్‌హెరిటెన్సు, దాంతో పాటు మనం ఏదన్నా కోడ్‌ని ఎక్స్‌పాండ్ చేయాలనుకున్న ఇన్‌హెరిటెన్స్ వాడుకోవచ్చు, పాలిమార్ఫిజం ఈ వాడుకొని మనం కోడ్‌ని రీయూజ్ చేసుకోవచ్చు, ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. సో, ఇది రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ లాగా ఉంటది. ఇన్‌హెరిటెన్స్ అనేది మనకి పేరెంట్ నుంచి ఎలాగైతే ప్రాపర్టీస్, ఫంక్షన్స్ వస్తాయో ఐ మీన్ రియల్ వరల్డ్‌లో సేమ్ అలా ఉంటది కాబట్టి మీరు ఈజీగా కనెక్ట్ అవుతారు. అదే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ వాడి గూడా మనం రీయూజబిలిటీ చేయొచ్చు. ఎలా అంటే హైయర్ ఆర్డర్డ్ ఫంక్షన్స్. మనం లాస్ట్ క్లాసెస్‌లో జూసాం గదా! ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్, హైయర్ ఆర్డర్డ్ ఫంక్షన్స్ ఇవన్నిటి ద్వారా మనం రీయూజబిలిటీ పెంచుకోవచ్చు. డెకరేటర్ గూడా అందుకే. బట్ ప్రాబ్లమ్ ఏందంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌కి దీనికి మీకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో ఈజీగా చేయొచ్చు. మీరు ఈజీగా కనెక్ట్ అవుతారు. డెకరేటర్స్ చెప్పినప్పుడు మీకు కొంచెం ఆబ్వియస్‌గా డిఫికల్టీగా అనిపిచ్చిద్ది. సో, రెంటల్‌లో చేయొచ్చు. బట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ విల్ ప్రోగ్రామర్ మేక్ యూ టు డూ ఈజిలీ దాన్ హౌ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ డస్ యూజింగ్ హైయర్ ఆర్డర్డ్ ఫంక్షన్స్ అండ్ డెకరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి కన్సైజ్‌నెస్ అండ్ సింప్లిసిటీ. కన్సైజ్‌నెస్ అంటే షార్ట్. సింప్లిసిటీ అంటే ఆ పేరులోనే మీనింగ్ ఉంది. సో, మీకు బేసికల్‌గా ఇందాక నేను జెప్పినట్టు ఏదైనా సింపుల్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్‌కెళ్ళండి. దానికి మళ్ళీ క్లాసు, ఆబ్జెక్ట్స్ పెడితే మీకు కాంప్లికేట్ అయ్యిద్ది. అవసరం లేదు. సింపుల్‌గా ఆపరేషన్స్, సింపుల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్‌కెళ్ళండి. ఎక్కడైతే మీకు రియల్ వరల్డ్‌లో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో అప్పుడు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌కెళ్ళండి. అప్పుడు మీకు ఈజీగా కనెక్ట్ జేసుకోవటం, మేనేజ్ జేసుకోవటం, రీయూజబిలిటీ అనేది ఈజీగా ఉంటది. సో, ఈ అన్ని రీజన్స్ ఉండటం వల్ల మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌కెళ్తున్నాం. ఇది ఈ క్లాస్‌కి. మనం నెక్స్ట్ క్లాస్‌లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో క్లాసు, ఆబ్జెక్ట్స్ ఉన్నాయి గదా! వాటి గురించి డీటెయిల్డ్‌గా చూద్దాం. థాంక్ యూ.